జాలునియానంగా సస్వరూపిరాహేదంగా ముముక్షు జనదావి నిజ డోళా శ్రీరంగా ఆరతి సాయిబాబా. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. ఇదేంటంటే ఈ వాక్యం యొక్క విశ్లేషణ ఏంటంటే, మీరు కాముణ్ణి దహించి వేస్తారు, దహించి వేసి ఎల్లప్పుడూ ఆత్మానంద స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు మీ దగ్గరికి ముక్తిని కోరి వచ్చే వారికి వారి యొక్క నిజ దృష్టిని ప్రసాదిస్తారు. అంటే మనము ముక్తిని పొందాలంటే, భక్తి అయినా ముక్తి అయినా మనం పరిపూర్ణంగా దాంట్లో ఉండాలంటే మన నిజ దృష్టిని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ యొక్క నిజ దృష్టిని మాకు మీరు చూపుతారు. అందుకని బాబా నీకు నేను హారతి చేస్తున్నాను. ఇది దీని యొక్క అర్థం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ చరణం యొక్క విశ్లేషణ చూద్దాం సార్. జయమణి జయ సభావ తయ తైసా అనుభవ దావిసే దయాఘన ఐసే తుజీ మావా ఆరతి సాయి బాబా. సార్ దీని యొక్క విశ్లేషణ చెప్పండి సార్. అంటే బాబా అవతారంలో ఉన్నటువంటి దాన్ని 2 లైన్లు చెప్పేశారు మాధవడ్కర్ గారు. ఎందుకంటే నువ్వు ఎవరి భావాన్ని బట్టి, నువ్వు ఎవరు ఎలా తలిస్తే అలా మాకు దర్శనమిస్తావు, అనుభవాన్ని ఇస్తావు. అంతే కదా. ఇప్పుడు మనము సచ్చరితలు అని చదువుతాం. డాక్టర్కు శ్రీరాముడిలాగా, నిమోన్కర్కు దత్తాత్రేయుడిలాగా, ఇట్లా బాబా మనం ఎలా తలిస్తే అలా, ఆ విధంగా మనం మనసులో బాబాను కృష్ణుడిగా కలిస్తే కృష్ణుడిగానే మనకు దర్శనం ఇచ్చాడు. అందుకనే బాబా యొక్క ఆరాధనలో కానీ, బాబా యొక్క దాంట్లో కానీ చాలామంది ఏం చేస్తారంటే, బాబాను తమ మనసుకు ఏ విధంగా దోస్తే ఆ విధంగా ఈరోజు కొలుసుకుంటున్నారు. కొంతమంది దత్తాత్రేయునిగా, కొంతమంది కృష్ణుడిగా, కొంతమంది రాముడిగా, ఇలా రకరకాలుగా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఏ భగవంతుడు కూడా ఇవ్వనటువంటి వెసులుబాటులను, మినహాయింపులను అన్నీ బాబా మనకి ఇచ్చేశాడు. అంతే, నా మనసుకు రాముడుగా దోచాడు, నేను రాముడు. బాబా అంటే ఎవరు? శ్రీరాముడు, ఇంకొకరికి శ్రీకృష్ణుడు, ఈ విధంగా. కానీ మనం నిజమైనటువంటి దృష్టితో చూస్తే బాబా అంటే మన ఇంట్లో ఒక పెద్ద ఆయన. అట్లా చూస్తే మనందరినీ ఇంకా మనసులో పెట్టుకుంటాడు. ఎప్పటికీ ఆయన దృష్టి మనపైనే ఉంటుంది. ఇక్కడ మనం చాలామంది కూడా మనకేంటంటే మనకున్నటువంటి ఈ ఆధ్యాత్మికతలో బాబాను రకరకాలుగా, అంటే ఎవరికి దోచినట్టు వాళ్ళు, అంటే రాముడిగా కృష్ణుడిగా మనం కలుసుకుంటాం. నేను ఒక 6-7 మాసాల క్రితం ఒకరింట్లోకి వెళ్ళాను. వెళ్తే ఇంట్లో మామూలుగా ఎవరైతే పెద్దవాళ్ళు వెళ్ళిపోతారో వాళ్ళ ఫొటోస్ పెద్ద ఫ్రేమ్స్ చేసి పెడతారు. ఒక 3 ఫొటోస్ ఉన్నాయి, దాని మధ్యలో బాబా ఉన్నారు. మామూలుగా అడిగాను, ఎవరండి వీళ్ళంటే, వీళ్ళు మా మామగారండి, మా అత్తగారండి, ఇంకొకరు మా నాన్నగారండి. అవునండి, వాళ్ళ పక్కన బాబాని ఎందుకు పెట్టారంటే, ఆయనే మా కుటుంబంలో ఒకరే కదండి. ఇది దీనికి అర్థం. జయమన జయసభావకు మనం బాబాను మనకు దోచినట్టు, అంటే రాముడిగో శ్రీరాముడిగో ఊహించుకోవడం కాదు. బాబాను అర్థం చేసుకోవడం అంటే ఇది. బాబా మనలో ఒకరు, మనతో పాటు ఉంటున్నారు, మనకు ఆయనకు ఒక రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధం చేతనే ఆయన యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ మన ఇంటికి వచ్చింది. ఇది జయమని జయసభావకు అసలైన అర్థం. చాలా చక్కగా చెప్పారు సార్, నిజంగా. ఇప్పుడు నెక్స్ట్ చరణం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. తుమచే నామధ్యాత హరే సంశ్రుతి వ్యధ ఆగాధ తవ కరణి మార్గ దావిసి అనాథ
హారతి సాయి బాబా. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. బాబా ఎప్పుడు కూడా దేన్ని ఎక్కువగా ఇష్టపడతారంటే భగవన్నామస్మరణ. అందుకనే మీరు నా భగవంతుడు కాబట్టి నేను నీ నామధ్యాసలోనే ఉంటాను. దీనివల్ల నా ఈతి బాధలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా జన్మాంతర జ్ఞానం కలిగించేటువంటి మీ చేతలు అగాధమైనటువంటివి, కానీ మాలాంటి అనాథలకు అవే కావాలి. ఎందుకంటే అమ్మా చాలా బాబా యొక్క బోధలు కానీ బాబా చెప్పిన మాటలు కానీ బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో బాబా మాట్లాడినా అవి మనకు అర్థమయ్యేటివిగా. ఒకే ఒక మాట చెప్తారు బాబా గారు 3వ అధ్యాయం, ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ తీర్చి వారి భక్తిని హెచ్చించదను అన్న. చాలా సింపుల్. కోరికలు తీరాలంటే యాగాలు చేయొద్దు, హోమాలు చేయొద్దు, వ్రతాలు చేయొద్దు, ఏమీ చేయొద్దు. వెరీ సింపుల్గా తేల్చేసిండు. కేవలం నా నామాన్ని ఉచ్చరించండి. దీన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో పోతాం మనం. అనేక రకాల ప్రయాసాలు పడుతుంటాం. అయ్యో బాబాకు నేను ఇవాళ ఉపవాసం లేకపోతుంది, అయ్యో ఇవాళ గురువారం నేను ఉపవాసం ఉండాలి, అరే బాబాకు నేను ఈరోజు దిని పూజ చేయిస్తా అనుకున్నా, లేకపోతే ఇంకోటి చేయిస్తా అనుకున్నా, ఈ నా కోరిక తీరాలంటే నేను బాబాకు ఇది చేయాలి, లేకపోతే బాబాకు నేను ఇది వదిలేసుకోవాలి. ఒక్కదాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే, చిన్న ఉదాహరణ, చోల్కర్ కథలో చోల్కరు తన కోరిక తీరి బాబా దర్శనం కోసం రావడానికి చక్కెరను వదిలేస్తారు. అయ్యో సచ్చరితల చోల్కర్ చక్కెరను వదిలేయడం వల్ల ఆయన కోరిక తీరింది కదా. కాబట్టి మనము తినే మంచి ఆహార పదార్థంలో ఏదో ఒకటి వదిలేద్దామంటారు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది కాదు. చోల్కర్ యొక్క భక్తి ఏంటంటే అక్కడ బాబా సాయిబాబా అనేటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, ఆయన మహిమలు ఎప్పుడూ వినలేదు, కనీసం ఏ రోజు దర్శనం చేసుకోలేదు. కేవలం దాసుగన్ మహారాజ్ చెప్పినటువంటి హరికథకు ముగ్ధుడై అక్కడ ఉన్నటువంటి బాబాకు నమస్కారం చేసి తన కోరికను తెలియజేస్తాడు. తన కోరిక నెరవేర్చుకోవడానికి చోల్కర్ చక్కర్ను వదిలేలే. ఇది బాగా గమనించండి. తన కోరికను తీర్చమని అడగడానికి చోల్కర్ వదిలేలే చక్కర్ను. దేనికి వదిలేసిండో? వెళ్ళడానికి, షిరిడీకి వెళ్ళడానికి డబ్బు లేదు ప్రయాణానికి. ఆ డబ్బు సమకూర్చుకోవడానికి చక్కెరను వదిలేశాడు టీలో. అంటే బాబాను చూడాలన్నటువంటి ఒక తపన. బాబా నేను నీకు నా కోరిక తీర్చావు, కృతజ్ఞతగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసి నీ కలకండ పంచాలి నీ దగ్గర అనేటువంటి ఒక కోరిక. దానివల్ల అక్కడ చోల్కర్ మళ్ళీ కొత్తగా వచ్చేది ఏం లేదు, తపన. చూడాలి, బాబా దర్శనానికి వెళ్ళాలి అన్నటువంటి తపన. అంటే 2 విషయాలను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చోల్కర్ ఏం చేశారు? బాబా పటానికి నమస్కరించి, అయ్యా నాకు ఈ కోరిక కొంచెం మంచి ఉద్యోగాన్ని ఇప్పించు, జీవితంలో స్థిరపడాలని చెప్పి కోరుకున్నాడు. ఆ కోరిక వెనుక ఉన్నది ఏంటంటే ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. ఎప్పుడూ ఆ కోరిక తీరే వరకు కూడా చోల్కర్ చేసినటువంటి నామం, చోల్కర్ ఎప్పటికప్పుడు తను కోరుకున్న కోరిక తీరడానికి ఎప్పటికప్పుడు సాయిబాబాను గుర్తుపెట్టుకోవడం, ఆయనను ధ్యానించడం, ఆయనకు నమస్కరించుకోవడం, ఇది చోల్కర్ చేసింది. అందుకనే బాబా నామాన్ని ఉచ్చరిస్తే హారతుల్లో చెప్పారు, సచ్చరితలో మనకు సచ్చరిత వచ్చినప్పుడు కోట్స్తో సహా కనిపిస్తాయి. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ తీరుస్తానని. ఎందుకు మర్చిపోతున్నాం ఆ లైన్లను? అది చదువుతామో అది మర్చిపోతాం, వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది అది. కాబట్టి ఇక్కడ హారతిలో చెప్పాడు, తుమచే నామధ్యాత, నీ నామం చాలు మాకు, ఇంకేమొద్దు. కాబట్టి సాధ్యమైనంత వరకు బాబా నామస్మరణలోనే ఒక శక్తి ఉంది. కాబట్టి ఆ నామాన్ని అంటపెట్టుకున్నాడు. చాలా ఈజీ మెథడ్స్ బాబా చెప్పింది, కష్టపడమనలేదు మనల్ని. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఆరతి సాయిబాబా అంటే ఇంత లోతైన విశ్లేషణ ఉందని ఈరోజే మనం తెలుసుకున్నాం.
మిగతా పాటల యొక్క విశ్లేషణను రేపటి భాగంలో తెలుసుకుందాం సార్. సాయిరామ్.